ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కేటీఆర్ ఉన్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నాయకురాలు 5 నెలల తర్వాత రాష్ట్రానికి వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కవితకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తన పోరాటం కొనసాగుతుందని, న్యాయం గెలిచిందన్నారు. ఇప్పటికైనా నిజమే గెలుస్తుందన్న కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకోబోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకైతే చేరుకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎమ్మెల్సీ కవిత ఎయిర్పోర్ట్కి చేరుకోబోతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా ఢిల్లీలోనూ సంబరాలు చేశారు. ఏదైతే కేసు అంటున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించి సంబరాలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీజేపీ కేవలం రాజకీయ తీసుకొని ఈ రకంగా కేసు పెట్టి మొత్తం మనతో మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఉన్నారు. చెప్పండి, ఏ రకంగా ఎదుగుతారు? కవితకు సంబంధించి కేసు ఏ రకంగా న్యాయంగా గెలిచిందని బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా న్యాయవాదం చెప్పిన నేపథ్యంలో ఏం చెప్తారు?